వ్యాపారాల మోసపోయి ఇబ్బందులు నేను 12 జూలై నాడు ఏదైతే మీటింగ్ ఉన్నానో దామోదర మీటింగ్ ఆ సందర్భంగా కనపడిన స్థలపరిశీలన వెళ్ళినప్పుడు స్థానిక ఎంపీటీసీ శ్రీనివాస్ గారు అక్కడ ఉన్న మోసపోయిన రైతులందరూ తీసుకొచ్చి ఈ సందర్భంగా ఇట్లా రైతులు మోసపోయారు, ఒక దళారి ఒక వ్యాపారస్తు దాదాపు 30 సంవత్సరాలను నమ్మించి దాదాపు 180 మంది రైతులను మోసం చేసేసారు, డబ్బులు దాదాపు 5,000 కోట్ల డబ్బులు మోసం చేసిన చెప్పడం జరిగినప్పుడు ఒకటే మాట చెప్పిన, దీనికి చట్ట ప్రకారం పోతే మనకు కోర్టులో పోతే తప్పనిసరి పరిస్థితి లేదు కాబట్టి మనం మన డబ్బులు మనం మోసం చేసిన చెప్పడం జరిగింది. దానికి రైతులు స్పందించి చేసి దానికి సంబంధించిన అధికారులుగా పూర్తిగా సహకరించి ఆ డబ్బులు అతను ఏవైతే ఈ డబ్బులు తీసుకుపోయి ఇల్లు కొనుక్కొని భూములు కొనుక్కొని ప్రాపర్టీ కొనుక్కొని అన్ని వీటికి దొంగ దాన్ని పొలగొట్టి ఆ రైతులకు డబ్బులు ఇప్పిస్తారని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రణాళిక వాస్తవం ఈరోజు మొత్తం మోసపోయిన రైతులు 1,00,000 లోపు మంది 70 మంది, ఇంకొక 10 మంది 80 మంది ఉన్నారు. ఆ 70 మందికి ఈరోజు 1,00,000 లోపు వారికి 40 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకొక 73 మంది 1,95,000 మంది 1,90,00,000 మంది రూపాయలు మోసపోయిన ఆ రైతులకు వాళ్లకు జనవరి 20 తారీఖు నాడు ఆ 73 మంది రైతులకు 1,90,00,000 ఇవ్వడం జరుగుతుంది. దీంతో రైతులకు సంబంధించిన అప్పులు ముట్టిపోయినట్టయితే అది కాకుండా దాంతోపాటు ఈ రైతులు ఏ రకంగా మోసం చేశారంటే వాళ్ళు నమ్మి వాళ్ళు దాచుకున్న డబ్బులకి కూడా ఎంతో కొంత వడ్డీ నష్టం బతుకుతామని చెప్పి 45 మంది రైతులు ఆ షావుకారులకి డబ్బులు అప్పులు కూడా ఇవ్వడం జరిగింది. కాదు ఉమ్మడి జిల్లా కానీ మంచిర్యాల జిల్లా కానీ అందరికీ చెప్పేది ఒక్కటే, ఏ రకమైన వ్యవస్థ లేని వ్యాపారస్తులను నమ్మి దళారులను నమ్మి రైతులు వాళ్ళ వడ్లు కానీ వాళ్ళ పండే విత్తనాలు ఏది కూడా ఇచ్చి తర్వాత మోసపోయి ఇబ్బంది పడద్దు. ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి, ప్రభుత్వం ఉంటుంది. మీ ఏ సామాన్లు ఏ రకమైన గింజ వడ్లు కానీ పెసలు కానీ కందులు కానీ పత్తి కానీ కొనేందుకు ఉన్నది కాబట్టి మీరు దళాలను మోసపోయి ఇవాళ సరే మేము వచ్చాం అందరం కలిసి వసూలు చేసాం మీ ఇబ్బంది లేకుండా మీ డబ్బులు వసూలు అవుతుంది. కానీ ఆ పరిస్థితి మళ్ళీ మిగతా రైతులకు రావద్దంటే ప్రభుత్వ వ్యవస్థను నమ్మండి. ప్రభుత్వ వ్యవస్థలు ఎక్కడైనా మోసం చేస్తే మేమున్న బాధ్యత ప్రభుత్వ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేట్ వాళ్ళని నమ్మి మీరు ఇచ్చి ఈ రకంగా మోసపోయే పరిస్థితి తెచ్చుకోకండి. ఈసారి ఇది రాష్ట్ర చరిత్ర కాదు, దేశ చరిత్ర కూడా ఒక మనిషి ఒక దళారు రైతులను మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత వసూలు చేసి ఆ ప్రాపర్టీలు మన్ను చేసి వసూలు చేసి ఈరోజు రైతులకు తిరిగి సొమ్ముంచడం రాష్ట్ర దేశ చరిత్ర మొట్టమొదటిసారి ఈ రకంగా జరగడం. దానికి కూడా పునాది మన మంచిర్యాల నియోజకవర్గం నుంచి పడ్డది. ఈరోజు 70 మందికి ఇస్తున్నాం, 73 మందికి మళ్ళీ 20 తారీఖు నాడు ఇస్తాం. మిగతా 40 మందికి ఆ తర్వాత 20 తారీఖు డేట్ చెప్పి వాళ్ళని కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు సంబంధించిన వాళ్ళందరి ఇప్పించే బాధ్యత మాది. ఇది కాకుండా వేరే ఆయన ఇచ్చినప్పుడు వేరే ఉన్నాయంటే వాటి గురించి తీసుకునే బాధ్యత మాది కాదు. ఖచ్చితంగా రైతులకు సంబంధించిన అన్ని బాధ్యతలు ఉన్నాయి.